ఈ వ్లాగ్స్ అన్నిటికీ ఫైనల్ మోటివ్ ఏంటంటే యాజ్ అ పర్సన్ నేను నా వ్యూవర్స్కి కొంచెం దగ్గర అవడం అంతే. లైక్ నేను చూపించే కాంటెంట్, నేను చూపించే ప్లేస్లో, లేదా నేను వెళ్ళి ఆడే గేమ్స్ అవన్నీ కాదు. యాజ్ అ పర్సన్ నేను మన వ్యూవర్స్ అందరికి కొంచెం దగ్గర అవడం. అంటే ఈ వ్లాగ్స్ చూసే వ్యూవర్స్ అందరూ నన్ను ఒక క్లోజ్ పర్సన్ గా, ఒక ఫ్రెండ్ గా ఫీల్ అయ్యి చూస్తూ ఉండడం అవన్నీ నాకు ఇష్టం అనమాట. అందుకే స్టార్ట్ చేశా ఈ ఛానల్ని. నమస్తే మిత్రులారా, సిరాజికల్ వ్లాగ్స్ మీకు స్వాగతం, సుస్వాగతం. మన కాన్సెప్ట్ వచ్చేసి 365 days 365 వ్లాగ్స్. సో ప్రతిరోజు ఏదో ఒక కొత్త వీడియోతో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు వ్లాగ్స్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బేసిక్ గా ఇవాళ వీడియో కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను 3 years విజయవాడలో ఒక ఫ్లాట్ లో ఉన్నా. సో అక్కడ మొత్తం సెల్ఫ్ కుకింగ్ నేనే వండుకునేవాడిని. ఈ మధ్య 4 months బ్యాక్ హైదరాబాద్ వచ్చాను అనమాట. మొత్తం లైక్ మమ్మీ వండుతున్నారు, ప్రశాంతంగా తింటున్నా ఫుడ్ మొత్తం. చాలా రోజుల తర్వాత ఎందుకో అనిపించింది చికెన్ కర్రీ చేద్దాము, విజయవాడలో చేసేవాడిని కదా, ప్లస్ ఆ రెసిపీని చూపించచ్చు కదా, లైక్ నాలాగా స్టూడెంట్స్, బ్యాచిలర్స్ వీళ్ళకి చాలా యూజ్ అయింది. ఒకసారి నా రెసిపీ చూపించేద్దాం. లైక్ చాలా టేస్టీగా వచ్చేది అనమాట. నా రూమ్మేట్స్ అందరికి చాలా నచ్చేది, నా ఫ్రెండ్స్కి నచ్చేది, రూమ్మేట్స్కి నచ్చేది. మీకు కూడా చూపిస్తా, ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ అంతే, అయిపోయింది ఈజీగా. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో కమ్ లెర్న్ కుకింగ్ విత్ సాజిద్. సో ఇప్పుడు నేను ఉన్నాను మా కిచెన్లో. మీకు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తా ఏమేమి కావాలో. అన్ని బేసిక్ ఇంగ్రీడియంట్సే, ప్రతి ఒక్క బ్యాచిలర్ రూమ్లో దొరికే ఇంగ్రీడియంట్సే. చూడండి, 4 members కాబట్టి 750 grams చికెన్, ఒక 3 chilies పెద్దవి, ఒక 4 onions, ఇది చికెన్ మసాలా ఎవరెస్ట్ది, ప్లస్ స్పైసెస్ డబ్బా, అదే కారం, హల్దీ అవన్నీ ఉండే డబ్బా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే చికెన్ మ్యారినేషన్. చికెన్ మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. లైక్ ఇలా రా చికెన్ తీసుకొని కుకింగ్ టైంలో స్పైసెస్ వేసి చేస్తాము అంటే అంత టేస్ట్ రాదు. ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మొత్తం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ చికెన్ని లెమన్ ఉంటే లెమన్, సాల్ట్, ఒకవేళ వెనిగర్ ఉంటే వెనిగర్ వేసి నీట్గా ఒక 2 times వాష్ చేసుకోండి. సో చికెన్ మొత్తం వాష్ అయ్యాక ఇలా ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే సాల్ట్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ బడ్స్. నెక్స్ట్ కారం ఎలా అంటే స్పైసీ బాగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ స్పైసీ తినేవాళ్ళు కారం తక్కువ వేసుకోండి. ఇది కూడా మన టేస్ట్కి అకార్డింగే. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్. ఇదైతే కొంచెం తక్కువనే వేయండి, ఇది ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ అయిపోయింది. నేను ఒక చిన్న చెంచా వేస్తాను అంతే. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఏంటంటే కొన్ని బ్యాచిలర్ రూమ్స్లో ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఇది కూడా ఏంటంటే ఒక చిన్న చెంచా వేసుకోండి, ఆప్షనల్, ఉంటే వేయండి లేదా లైట్. నెక్స్ట్ ఇది కూడా ఆప్షనల్, కర్డ్ ఒకవేళ కర్డ్ లేకపోతే మీరు మిక్సింగ్ అప్పుడు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇదేంటంటే ఈ మిక్సింగ్ అంతా కొంచెం వాటరీగా వస్తే మనకి బాగుంటుంది. నేనేదో ప్రొఫెషనల్ షెఫ్ లాగా టీ స్పూన్, టేబుల్ స్పూన్ అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. నార్మల్ స్పూన్ అని చెప్తాను, మీకు తగినంత వేసుకోండి. ఎలా వేసినా బాగానే వస్తుంది కర్రీ. ఒక స్టూడెంట్గా నేనే వండగలిగానంటే ఇంకా మీరు కూడా ఈజీగా వండుకుంటారు. సో ఒకవేళ మీ రూమ్లో టర్మరిక్ పౌడర్ కూడా ఉంటే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసాక ఇది ఏదైతే ఉందో మనం వేసుకున్నది లైక్ బాగా కలపండి. లైక్ మీరు మ్యారినేట్ చేసినప్పుడు ప్రతి ఒక్క పీస్కి మసాలా బాగా తగలాలి, బాగా ప్రెస్ చేసి మ్యారినేట్ చేయండి. అప్పుడు ఏంటంటే పీస్ లోపలికి కూడా ఎక్కిద్ది మసాలా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఈ వాటరీ సౌండ్ అనేది వస్తూ ఉండాలి. ఎంత వాటరీగా ఉంటే అంత మంచిది. ఈ మ్యారినేట్ చేశాక మనం దీన్ని ఒక 15-20 minutes రెఫ్రిజిరేటర్లో అయినా పెట్టాలి, లేదా పక్కన పెట్టి వదిలేయాలి ఒక ప్లేట్ పెట్టి పైన. ఆ మీన్ వైల్లో మనం ఆనియన్స్ అవి కట్ చేసుకోవచ్చు. లైక్ ఆనియన్స్ కట్ చేసుకోవడానికి ఒక 10-15 minutes అయినా పడిద్ది కదా, అంతలోపు ఇది ముందే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చికెన్ మ్యారినేట్ చేసి రెఫ్రిజిరేటర్లో పెట్టేశాను. ఇప్పుడు రండి ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆ కెమెరా యాంగిల్ని నా హైట్కి రావడానికి ఎన్నిసార్లు సెట్ చేయాల్సి వచ్చిందో. సరే టాపిక్లోకి వద్దాం. సో 750 grams చికెన్ కదా, 750 grams చికెన్ కాబట్టి 4 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని మంచిగా ఫైన్గా కట్ చేసుకుందాం. లైక్ బల్బ్స్లో వద్దు, చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా మసాలా లాగా వస్తుంది మన కర్రీకి. అబ్బాయిలు కూడా బాగా కుకింగ్ చేయగలుగుతారని ఈ వీడియోనే ప్రూఫ్. అమ్మా, ఆనియన్స్ మంటకి మొత్తం కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి.
సో ఎలాగో ఏడ్చుకుంటూ ఇది చేస్తూనే ఆనియన్స్ కట్ చేస్తాను. ఇదిగోండి, ఇన్ని ఆనియన్స్ అని అనుకోకండి, ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు ఇన్ని ఆనియన్స్గా కనిపించవచ్చు. కుకింగ్ చేస్తున్నప్పుడు ఆయిల్ వల్ల మొత్తం చాలా చిన్నగా సగానికి సగం అయిపోతాయి ఇవి. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం కదా, మిర్చీలు ఉన్నాయి కదా, ఈ మిర్చి పెద్దగా ఉంది కాబట్టి దీనిలో 3 పీసెస్ చేసి మధ్యలో ఒక స్లిట్ పెడతాను అంతే, జస్ట్ ఒక టేస్ట్ కోసం మిర్చి వేసేది. ఇదిగోండి ఇలా ఈ సైజు వచ్చి ఇక్కడ ఒక స్లిట్ పెడతాను నేను అంతే. సో కటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. పదండి ఇప్పుడు మన కిచెన్కి షిఫ్ట్ అవుదాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక కుక్కర్ అయినా ఒక ప్యాన్ అయినా తీసుకోండి. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కౌంట్ ఏమి ఉండదు. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం మినిమల్ ఆయిల్ వేసుకోవాలి మనం అంతే. ఆయిల్ వేసాక ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆయిల్ వేడైందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే కొంతమంది ఇలా చేయి పెట్టి వేడైంది ఇలా చేయి పెట్టి చూస్తారు. అదేంటంటే బౌల్ హీట్ అదంతా వస్తూ ఉంటుంది కదా, దానివల్ల ఆ వేడిగా అయిపోయిందేమో ఆనియన్స్ వేసేస్తారు. ఆ ఆనియన్స్ చల్లగా ఉంటాయి, ఆయిల్ మొత్తం ఒకేసారి చల్లగా అయిపోయింది. సో అలా కాకుండా ఏం చేయాలంటే ఒక చిన్న ఆనియన్ ముక్క తీసుకొని దానిలో వేయండి. ఆ ఆనియన్ ముక్క బాగా సిజిల్ అయ్యాక ఒక పాయింట్లో మొత్తం బ్రౌన్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే అన్ని ఆనియన్స్ దానిలో వేసేయండి. ఆనియన్స్ వేసాక కొంచెం ఇలా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ మిక్స్ అవసరం లేదు, టైమ్లీ కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి. సో బేసిక్ ఇది నా కాలేజ్ డేస్లో వండుకునేవాడిని. ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. నేను విజయవాడలో చదువుకున్నా, విఐటి ఏపీలో. అక్కడే నా గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే 2025 ఈ ఇయరే పాస్ అవుట్ నేను. సో బేసిక్గా ప్లేస్ కూడా అయిపోయాను నేను. ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది, జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా 4 months ఇలా హైదరాబాద్లో ఉన్నా కదా, నేను చేసింది ఏఐఎంఎల్ కోర్స్. ఏఐఎంఎల్ మీద ఏమైనా చిన్న ప్రాజెక్ట్స్ ఎల్ఎల్ఎంస్ అవి ఉంటే అవి చేసుకుంటున్నా ఓన్గా చేసుకుంటున్నాను టైంపాస్కి. సో 24/7 అయితే చదువుకుంటూ ఉండలేను కదా, నాకు ఆ చిన్న ఫ్రీ టైం ఏదైతే ఉందో ఆ ఫ్రీ టైంలో ఇలా వ్లాగ్స్ అవి రికార్డ్ చేసి అలా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్స్ అన్నిటికీ ఫైనల్ మోటివ్ ఏంటంటే యాజ్ అ పర్సన్ నేను నా వ్యూవర్స్కి కొంచెం దగ్గర అవడం అంతే. లైక్ నేను చూపించే కాంటెంట్, నేను చూపించే ప్లేస్లో, లేదా నేను వెళ్ళి ఆడే గేమ్స్ అవన్నీ కాదు. యాజ్ అ పర్సన్ నేను మన వ్యూవర్స్ అందరికి కొంచెం దగ్గర అవడం. అంటే ఈ వ్లాగ్స్ చూసే వ్యూవర్స్ అందరూ నన్ను ఒక క్లోజ్ పర్సన్గా, ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యి చూస్తూ ఉండడం, అవన్నీ నాకు ఇష్టం అనమాట. అందుకే స్టార్ట్ చేశాను ఈ ఛానల్ని. సో ఆనియన్స్ ఈ లెవెల్లో కుక్ అయ్యాక దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 spoons వేసుకోండి. 750 grams కాబట్టి నేను 2 spoons వేస్తున్నా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక బాగా మిక్స్ చేయండి. ఈ స్మెల్ ఒకటి ఉంటుంది, రా స్మెల్ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ స్మెల్ మొత్తం పోవాలి. మనం ఫస్ట్ ఆనియన్స్ వేసినప్పుడు ఎన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి సగం కంటే సగం అయిపోయాయి. ఇంతే ఈ ఆనియన్స్తో వచ్చేది, చిన్నగా అయిపోతాయి అసలు. సో మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తెచ్చుకున్నా. ఇదేంటంటే ఈ మ్యారినేషన్ ఉంది కదా, దీన్ని మీరు పక్కా టేస్ట్ చేయాలి, సాల్ట్ ఎలా ఉంది, కారం సరిపోయిందా అని. చాలా మంది బిగినర్స్ ఏంటంటే ఈ మ్యారినేషన్ టేస్ట్ చేయడానికి యాక్ ఇది అదే అంటుంటారు, కానీ మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మీకు తెలిసేది ఇక్కడే. దీనిలో మీకు ఎంత సాల్ట్ ఉందో తెలిస్తే అప్పుడు కర్రీలో ఎంత సాల్ట్ అయ్యాలో తెలిసిద్ది. చికెన్ మొత్తం దాంట్లో వేసేసుకోండి. ఆ మ్యారినేషన్ మీరు టేస్ట్ చేశారు కదా, ఎంత సాల్ట్ అయ్యాలో మీకు తెలిసిపోయింది. దాని ప్రకారం ఫస్ట్ సాల్ట్ వేసుకోండి. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడతాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇప్పుడు వేయాలి మనం. నాకు సుమారు ఎంత వేయాలో తెలుసు కాబట్టి నేను ఇలా వేసేస్తాను. మీరు ఒక 2 spoons వేయండి చాలు, ఎక్కువ కూడా వేయకండి, ఓవర్ ఫ్లేవర్డ్ అయిపోయింది. ఇది వేసాక బాగా మిక్స్ చేయండి. ఈ ఆనియన్స్ మొత్తం, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా అన్నీ కలవాలి. బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తారు కదా, మిక్స్ చేసేసుకున్నాక కుక్కర్ మూత వేసేసి విజిల్ పెట్టండి. విజిల్ పెట్టాక ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి. ఫుల్ ఫ్లేమ్లో ఒక 3 whistles రానివ్వండి. 3 whistles వచ్చేసాక మనం మళ్ళీ సిమ్లో పెట్టాలి. ఒక 5 minutes కుక్ చేయాలి సిమ్లో పెట్టి. ఫస్ట్ టైం విజయవాడలో కుక్ చేసినప్పుడు ఇలా విజిల్ కోసం వెయిట్ చేస్తుంటే అది తుస్సని వస్తుంది కదా సౌండ్. భయం వేసి మొత్తం కిచెన్ నుండి దూరం వెళ్ళిపోయి ఆ వుడెన్ ట్రైన్లో అడ్డం పెట్టుకొని చూస్తూ ఉన్నాం, ఏమైనా ఎగిరినా మీద పడుతుందేమో అని. సో 3 whistles వచ్చేసాయి కదా, సిమ్ పెట్టండి తొందరగా, లేదా 4th whistle వచ్చేసింది ఫాస్ట్గా. సిమ్ పెట్టి ఒక 5 minutes కుక్ చేయాలి. ఇది ఒక సీక్రెట్. ఇప్పుడు మీరు సిమ్ పెట్టి ఒక 5 minutes కుక్ చేశారనుకోండి, చికెన్ చాలా టెండర్గా కుక్ అయ్యింది, చాలా టేస్టీ ఉంటుంది. సో 5 minutes పూర్తయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. 5 minutes. ఓకే. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇందాక 5 minutes అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 5 minutes అంటున్నాడని. ఆఫ్ చేసిన వెంటనే మీరు మూత తీస్తే మొత్తం ఢామ్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. సో 5 minutes వెయిట్ చేయాలి, స్టీమ్ మొత్తం పోవాలి. సో 5 minutes అయిపోయింది. వీడియోలో చెప్పాడు కదా 5 minutes లో తీసేయాలని. మీరు 5 minutes అయ్యాక తప్పని తీసేయకండి. ఇది పెట్టి విజిల్ మీద ఇలా పెడితే స్టీమ్ ఉందో తెలిసింది. ఇదిగోండి ఇంకా స్టీమ్ ఉంది, ఇంకో 2 minutes అలా ఉంచుదాం. 2 minutes వెయిట్ చేశాక మళ్ళీ చెక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఏం స్టీమ్ రాలే.
అది చూస్తున్నారా, ఆ ఆయిల్ ఈ చికెన్ ఇదంతా సపరేట్ అయ్యి వాటర్ అన్ని సపరేట్ అయ్యాయి కదా, ఇది మనం లాస్ట్లో ఉంచాం చూడండి ఒక 10 నిమిషాలు, దానివల్ల ఇలా మొత్తం అయ్యి చాలా టెండర్గా కుక్ అయ్యిద్ది అనమాట. అసలు చూడండి, మనం మూత మూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు తెరిచినప్పుడు ఎంత బాగా కుక్ అయింది చూడండి. పక్కా టేస్ట్ అదిరిపోయింది. దీన్ని మీరు రోటీతో, రైస్తో, కావాలంటే ఆ రాగి సంగటి దొరుకుతుంది కదా, కర్రీ పాయింట్స్కి వెళ్ళి రాగి సంగటి తెచ్చుకొని దాంతో కూడా తినొచ్చు. అంటే ఫ్యామిలీస్ ఒకవేళ చూస్తుంటే రాగి సంగటి ఇంట్లోనే చేసుకుంటారు, ఈ బ్యాచిలర్స్ మనం చేసుకోలేము కదా, కర్రీ పాయింట్స్లో దొరికింది, సూపర్ ఉంటుంది. దాంతో కూడా ఇంకొంచెం కారం వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఎంత ఎంత సూపర్ కనిపిస్తుందో కర్రీ, ఎంత టేస్టీగా కనిపిస్తుంది. నేను కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా గార్నిష్ చేసుకున్నా, మీరు చేసుకోవచ్చు. కొత్తిమీర లేకపోయినా తినేవచ్చు, జస్ట్ ఇది ఒక ప్రెజెంటేషన్ కోసం వేసా అంతే. చూడండి ఎంత బాగుందో అసలు, ఈ పీస్ చూడండి ఎంత టెండర్గా కుక్ అయిందో, నొక్కుతుంటే ఇరిగిపోతుంది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగుంది, సూపర్ ఉంది. లైక్ మినిమం ఐటమ్స్ వేస్ట్ చేశాను, ఏంటి ఒక ఆనియన్, చికెన్, కారం, సాల్ట్ అంతే, మ్యాక్సిమం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకేం వేయలేదు. ఎంత బాగుందో అసలు, సూపర్ ఉంది. మస్ట్ ట్రై, అందరు ట్రై చేయండి. సో నా వ్లాగ్స్ చూస్తున్న స్టూడెంట్స్, బ్యాచిలర్స్, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరు ట్రై చేయండి రెసిపీ. లైక్ ఈజీ, చాలా ఈజీ. సో ఒకవేళ మీకు ఇవాళ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అప్పుడు దాకా బాయ్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.